ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రవంతి, ప్లీజ్ కంట్రోల్. ఈ నీళ్లు తాగు. తాగు. నిజానికి యాక్సిడెంట్ నాకు జరగాల్సింది, కానీ నన్ను రక్షించి గాయత్రి బలైపోయింది. తను నన్ను నా తోబుట్టువ అనుకుంది, కానీ ఇంతలోనే ఇలా అయిపోయింది. చివరి క్షణంలో కూడా తన తండ్రి గురించే కలవరించింది. శ్రవంతి, నాన్న జాగ్రత్త అని చెప్పింది. ఎలా అయినా తన తండ్రిని కలవాలి, ధైర్యం చెప్పాలి. వెళ్ళు, కానీ శ్రవంతిలా కాదు, గాయత్రిగా వెళ్ళు. ఏంటి నువ్వనేది? అవును శ్రవంతి, ఏదో బలమైన కారణంతోనే దేవుడు మీ ఇద్దరినీ కలిపాడని గాయత్రి ఎందుకనిందో నాకు ఇప్పుడు అర్థమైంది. గమ్యం తెలియని నీ ప్రయాణానికి గాయత్రే ఒక దారి చూపించింది. గాయత్రికి ఇలా జరిగిందని హార్ట్ పేషెంట్ అయిన తన తండ్రికి తెలిస్తే తను తట్టుకోగలడా? ప్రాణాలతో ఉంటాడా? అసలు నిజం తెలిస్తే గాయత్రిని ప్రాణంగా ప్రేమించే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు కొన్నాళ్లు తలదాచుకోవడానికి నిన్ను వాళ్ళింటికి అతిథిగా తీసుకెళ్దామనుకుందా గాయత్రి. ఆ గాయత్రి పైనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న ఆ కుటుంబాన్ని కాపాడ్డానికి వాళ్ళింటి బిడ్డగా నిన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టమంటున్నాను. ఇప్పుడు ఆ కుటుంబానికి కావాల్సింది ఓదార్పు కాదు, తమ బిడ్డ తమతోనే ఉందన్న ధైర్యం. నీ ప్రాణాల్ని కాపాడ్డానికి తన ప్రాణాల్ని త్యాగం చేసింది. గాయత్రి రుణం తీర్చుకోవాలంటే నువ్వక్కడ గాయత్రిగానే అడుగు పెట్టాలి. నువ్వు ఆ ఇంటి బిడ్డవే అయిపోవాలి. నీ అసలైన అజ్ఞాతవాసం ఇక్కడే మొదలైంది. ఇక నుంచి నువ్వు శ్రవంతివి కావు, గాయత్రివి. అవును, ఇక నుంచి నేను గాయత్రిని. నన్ను మా ఇంటికి తీసుకెళ్తావా శివుడు? పద గాయత్రి, నిన్ను మీ ఘంటసాలలో దించేసొస్తాను. ఎక్కండి.
నువ్వు అదేంటి కొత్త మనిషి చూసినట్టు అలా చూస్తున్నావు? నేను మీ చెల్లిని హారికాని. ఆ, అదేంటి నువ్వు కూడా కొత్త మనిషికి పరిచయం చేసినట్టు చెప్తున్నావు? నువ్వు నా చెల్లెలివని నాకు తెలియదా ఏంటి? నువ్వు మాత్రం ఏదో తేడాగా కనిపిస్తున్నావు. ఆ, అంతా కరెక్ట్గానే ఉంది కదా. అంత కరెక్ట్గా ఉండడం ఏంటి? అసలు నువ్వు మా గాయత్రి అక్కవేనా? ఏ ఆ, ఎందుకు అలా అడుగుతున్నావు? ఏమో, నీ చూపులు తేడాగా ఉన్నాయి. నన్నెవరో చూసినట్టు చూస్తున్నావు. ఇల్లంతలో కొత్తగా చూస్తున్నావు. నువ్వెప్పుడూ ఇలా లేవు. చెడమడ తిడుతూ ఉంటావు. నిన్ను తిట్టడం కాదే, రెండు తగిలించాలి. నేనేదో ఎండలో పడేస్తే నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతావా? హా? అర్థమైంది. నువ్వు మా గాయత్రి అక్కవే. అలా రా దారికి. ఏంటి మీ అల్లరి? అమ్మా, అవునే, అమ్మనే. చెప్పా పెట్టకుండా టౌన్కి ఎందుకెళ్ళావు? హారికకి తెలుసు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత టెన్షన్ పడేవాళ్ళని చెప్పు. పెద్దవాళ్ళం, మాకో మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. మీ నాన్నగారి సంగతి నీకు తెలుసు. నువ్వు కనిపించకపోతే ఎంత టెన్షన్ పడతారు. అమ్మా, ఏమైందమ్మా? సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏంట్రా ఇది కొత్తగా? ఇంత చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టుకోవాలా? దీనికేదో అయ్యింది. వెళ్ళి మీ నాన్నగారికి కనపడు. నాన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. నేను కొత్త పెళ్లి కూతురువా చేపట్టుకుని తీసుకెళ్ళడానికి? ఏయ్, ఆ, అక్క, చెప్పింది చెయ్యి. అలాగే పద. పిచ్చి పిల్ల. అమ్మా గాయత్రి, నీ గురించి ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఎందుకమ్మా మాకు చెప్పకుండా వెళ్ళావు? రోజులు చూస్తేనేమో బాగాలేదు. జాగ్రత్తగా ఉండాలి కదా తల్లి. నీకేమన్నా అయితే మేము తట్టుకోగలమా? ఇంత ప్రేమించే మీరుండగా ఈ గాయత్రికి ఏమవుతుంది? చిన్న పనుండి టౌన్కి వెళ్ళాను నాన్నగారు. ఏంటమ్మా కొత్తగా నాన్న అని పిలిచేదానివి ఈరోజేంటి నాన్నగారు అంటున్నావు? ఏంటో అక్క టౌన్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వింతగానే ప్రవర్తిస్తుంది. నన్ను ఇంటిని కొత్తగా చూస్తుంది. ఏమ్మా